ఇంకో 100 ఏళ్ళకి దేవుని రాజ్యాన్ని ఎలా స్థాపించగలం? మీకు సింపుల్ ఎగ్జాంపుల్. అందరి టైం ఎంత? 9:10. ఓకే, 9:30కి ముగిద్దాం. అందరు నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడో రెండు సార్లేగా మీ దగ్గరికి వచ్చేది ఆదివారం. కాబట్టి నేను వచ్చినప్పుడు ఒక టైం లేట్ అయిద్దని మీకు తెలుసుగా ముందే, తెలియదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దానికి ప్రిపేర్ అయ్యే మీరు వస్తారు, తెలుసు. అమ్మ ఈరోజు అయ్యారే అవదో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మనం ఒక 100 సంవత్సరాలకైనా రాజ్యాన్ని స్థాపించగలం? 200 సంవత్సరాలకు మనం ఎలా స్థాపించి వెళ్ళగలం దేవుని రాజ్యాన్ని? అంటే పరిశుద్ధాత్మ కార్యాలని స్థాపించాలి, నీతిని స్థాపించాలి, పరిశుద్ధతని స్థాపించాలి, సమాధానం, శక్తి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం స్థాపించి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చాలా సింపుల్. నా వైపు చూడండి. ఇంకొక 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి వ్యభిచారాన్ని సాతానుడు ఎలా స్థాపించగలడో? గంజాయిని ఎలా స్థాపించగలడు? డ్రగ్స్ని ఎలా స్థాపించగలడు? ఇంకో 100 ఏళ్ళు ఉండేటట్టు ఎలా స్థాపించగలడు? భూమి మీద జారత్వం, ధనాపేక్ష, అవినీతి, దుర్నీతి, బలాత్కారం, కొట్టుకు చావటం, పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషం, వాడు ఎలా స్థాపించగలడు? విషయం ఏంటంటే చాలా కాలంగా స్థాపించుకుంటూనే వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా స్థాపించగలడు అని నేను అంటానికి ఇష్టపడట్లా. ఆడు గలడు అంటానికి ఆడిని ఎందుకు అనాలి మనం? నాకు ఇష్టం లేదు ఆడిని అంటాం. అలాగా అది జరగకూడదు అనుకునే ఒక మనసు తయారైంది కదా. ఆడలా స్థాపించకూడదు, అది జరగకూడదు అనే హృదయం ఒకటి తయారైంది కదా. ఒప్పుకోదు ఈ హృదయం, ఒప్పుకోదు ఈ మనస్సు. హల్లెలూయా. చాలా సింపుల్. ఇట్రా, నువ్వు రైట్. వాట్ ఇస్ యువర్ నేమ్? అభిషేక్. ఓకే, రాజు వాళ్ళ బిడ్డ. ఓకే, నా వైపు చూడండి. ఈ బిడ్డలో ఉదాహరణ చెప్తున్నానంతే. ఈ బిడ్డలో సాతానుడు ఒకవేళ ఏదైనా నేను ఇందా చెప్పిన లిస్టులో ఒకడు స్థాపించాడు అనుకో, ఈ పిల్లోడు ఖచ్చితంగా ఎంతకాలం బతకగలడు? కనీసం ఊరికినే సైన్స్ ప్రకారం, లోక ప్రకారం మనం ఆలోచిద్దాం, 60 years అన్న బతకగలడు కదా. అంటే సాతానుడు స్థాపించింది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది భూమి మీద? 60 సంవత్సరాలు. అంటే ఇలాంటి చిన్న పిల్లల్లో వ్యభిచారం పెట్టాడు అనుకోండి, 60 ఏళ్ళు భూమి మీద వ్యభిచారం ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో దొంగతనం పెడితే 60 years 70 years భూమి మీద దొంగతనం ఉంటుంది. గంజాయి పెడితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు భూమి మీద ఉంటుంది గంజాయి. ఈ జనరేషన్ సంగతి ఏంటి ఇప్పుడు చెప్పండి? దే ఆర్ వానరబుల్, దేర్ డోర్స్ ఆర్ ఓపెన్డ్. సాతానికి వీళ్ళు అందుబాటులో ఉన్నారు, దేవునికి అందుబాటులో ఉన్నారు. ఎవరు ముందు త్వరగా పని చేస్తే ఓ 100 ఏళ్ళకి నీతి భూమి మీద ఉండాలంటే అర్జెంటుగా ఈ పిల్లోళ్ళు ఏం స్థాపించాలి? మాట్లాడండి. ఈ పిల్లోళ్ళలో దేవుని నీతి స్థాపించేసామనుకోండి, ఈ పిల్లోడు బతికినంతకాలం భూమి మీద ఏముంటుంది? ఇలాంటి పిల్లలు 100 మంది అయితే దేవుని నీతి ఏమవుతుంది? 1,00,000 మంది అయితే, 10 లక్షల మందిని చేయగలిగితే, ఇప్పుడు మన టార్గెట్ ఏమై ఉండాలి? ఒక్క చిన్న బిడ్డలో ఒక జనరేషన్, ఒక 60 ఏళ్ళు బతికే ఒక జనరేషన్ని మనం హ్యాండిల్ చేయటం మొదలు పెడితే, పట్టుకోగలిగితే, అతనిలో దేవుని నీతి స్థాపించబడే వరకు కష్టపడగలిగితే, ప్రయాసపడగలిగితే, ఒక 60 ఏళ్ళు మనం దేవుని నీతిని భూమి మీద ఉంచి మనం వెళ్ళిపోయినట్టే. మనం హాయిగా చచ్చిపోవచ్చు మనం. అందుకు ట్రై టు ఎస్టాబ్లిష్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతిని ఇన్ నెక్స్ట్ జనరేషన్, తర్వాత తరముల్లో దేవుని నీతిని స్థాపించాలి. పరిశుద్ధాత్మ కార్యాలను స్థాపించాలి. పిల్లోడికి పరిశుద్ధాత్మ అంటే అర్థం అవ్వాలి.
కార్యాలు అర్థం అవ్వాలి, నడిపింపు అర్థం అవ్వాలి, అభిషేకం అర్థం అవ్వాలి, దేవుని శక్తి బోధపడాలి, ఆ శక్తి ఇతనిలోంచి బయలుదేరాలి. ఇలాంటి వారిని 1,00,000 మందిని తయారు చేసి వెళ్తే ఆ 1,00,000 మంది మరలా పెద్దోళ్ళు అయిపోయి ఇంకో 1,00,000 మందిని తయారు చేస్తే, ఒక్కొక్కడు 1,00,000 మందిని తయారు చేస్తే లక్షలు. కానీ సాతానుడు చాలా బిజీగా ఉండి అబద్ధం లోపల నాటేస్తున్నాడు. అమ్మ నాన్నకి చెప్పకుండా పనులు చేయటం అబద్ధం, దొంగతనం, పక్కన వస్తువులు తీసేసుకునేటట్టు చేస్తున్నాడు. అమ్మ నాన్నకి ఇద్దరు చెప్పటం తిరుగుబాటు. ఆడపిల్లలకి చిన్న వయసులో లవ్ లెటర్లు ఇవ్వటం నేర్పిస్తున్నాడు. వ్యభిచారం, ఆడపిల్లలను చూడటం నేర్పిస్తున్నాడు. ఆడపిల్లకి మగపిల్లలను చూడటం నేర్పిస్తున్నాడు. మెల్లగా అంటుకోవాలనిపించటం నేర్పిస్తున్నాడు. రాంగ్ టచ్. నువ్వు తిని నిద్రపోతే, సంగమా, నువ్వు తిని నిద్రపోతే సాతానుడు వాడు చేసే పని వాడు చేస్తాడు. నీ బాధలు, నీ కష్టం, నీ అప్పులు, నీ వేదన అనుకుంటున్నావు. కానీ నీ పిల్లలను, నీ తోటి పిల్లలను, నీ ప్రాంతంలో ఉన్న పిల్లలను, నీ దేశ పిల్లలను, ప్రపంచంలో ఉన్న దేవుని ఏర్పాట్లో ఉన్న పిల్లలని సాతానుడు ఆల్రెడీ కరప్ట్ చేయటం, డిఫైల్ చేయటం మొదలుపెట్టాడు. నాకు మొన్న ప్రదేశం భీమవరం, పాస్టర్ పవన్ గారి దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ ఏరియాలో దేవుని వాక్యం చెప్పాను. నేను ప్రకటించిన వాక్యం ఆ రోజు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ఆయన రాజ్యమాయను, దానిని సముద్రము చూచి వెనుకకు పారిపోయెను. అంటే సముద్రాలు చూసే కాలం ఇది, ఆకాశములు సృష్టి మనల్ని చూసే కాలం. చూచినప్పుడు మనం ఎలా కనపడాలి? ఆయన రాజ్యంగా కనపడాలి అని ప్రకటిస్తూ, ఇక్కడ దేవుని రాజ్యంగా మీరున్నారా అని ప్రకటిస్తూ, ఈ ఏరియాలో ఏమి ఏలుబడి చేస్తుంది, దాని మీద మరలా వచ్చే 7 రోజుల ప్రార్థన లోపుగా మీరు ఈ ప్రాంతంలో ఉన్న ఆ దురాత్మని బంధించి వెళ్ళగొట్టగలిగితే ఈ ప్రాంతం అంతా విడుదల పొందిద్ది కదా, మరి మీరు అలా చేస్తారా? చెయ్యండి అని ప్రకటించినాను. ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ రోజు పాలకొల్లుకి వెళ్ళటానికి ముందు రాత్రి పండుకున్నాను. పండుకుని పోయి లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను. ఉదయం ప్రార్థన చేస్తుంటే నాకు ప్రభు చూపిస్తున్నాడు. ఏమనో తెలుసా? ఒక చిన్న పిల్లవాడి మీసం మీద ట్రిమ్మర్ పెట్టారు. చిన్న పిల్లవాడి మీసం మీద ట్రిమ్మర్ పెట్టి గీశారు. గీయగానే వాడి మీసం సగం పోయింది. వాడి మీసం ఉన్న వెంట్రుకలు సగం పోయినాయి. వెంటనే ఇంత చిన్నపిల్లోడు కూర్చొని ఉన్నాడు. అంటున్నాడు, నా మీసం ఎందుకు తీశారు, మీరు ఎందుకు ఇలా చేశారు అన్నాడు. బాధపడుతూ అంటున్నాడు. అంటూనే వాడు కొంచెం ముందుకెళ్ళి పెద్ద పిల్లోడైపోయాడు. చిన్నోడు పెద్దోడైపోయాడు. పెద్దోడు నడుమును నేను చూస్తున్నాను. ఆడు లేచి ఇట్లా తిరిగేసరికి ఆడపిల్ల అయ్యాడు. ఆడపిల్ల స్ట్రక్చర్ వచ్చేసింది. వెంటనే నాకు అక్కడ కలలో, దర్శనంలో, ప్రార్థనలో, నపుంసకుడిని చేసేసారా, నపుంసకుడు అయిపోయాడా అని అంటూ ఉంటే ఆ చిన్నోడే పెద్దోడైపోయి అని వయ్యారాలకి పోతున్నాడు. టక్మని ప్రార్థనలో కళ్ళు తెరిచా. వెంటనే అక్కడున్న వాళ్ళతో, పవన్ పాస్టర్తో చెప్పాను. అప్పుడు పవన్ పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ అమ్మ ఇడ్లీ పెడతా అన్నారు. అయ్యా అన్నా, మా ప్రాంతములో ఇదే జరుగుతుంది అని చెప్పారు. మీరున్నారు కదా సాక్ష్యం, ఇదే జరుగుతుంది మా ప్రాంతంలో అన్నారు. కొందరు అక్కడ చేరి మగ పిల్లలని నపుంసకులుగా మార్చేస్తున్నారు. మగ పిల్లలని మైండ్ సెట్లో ఆడంగితనములోకి తెచ్చేస్తున్నారు. తర్వాత బాడీ పార్ట్స్ మార్చేస్తున్నారు.
బాడీ పార్ట్స్ చేంజ్ అవ్వడానికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దేవుడు ఎప్పుడో చెప్పాడు యేసయ్య, మనుషుల చేత నపుంసకులుగా చెయ్యబడిన వారు కలరు. నాకు అది చూపించాడు అక్కడ. అన్నా నువ్వు వాక్యం చెప్పేటప్పుడు అన్నా నేను ఇక దాన్ని బంధించి లయపరచాలి అని నేను అనుకున్నాను, కానీ మీతో చెప్పలేదు. నేను రాత్రి నుంచి బిజీగా ఉన్నాం కదా, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీకు దేవుడు చూపించాడని అదే అని అన్నాడు. దండం బిడ్డ చెప్తున్నాను, మీ పిల్లల్ని కాపాడుకోండి. మగపిల్లల్ని నపుంసకులుగా చేసేస్తున్నారు, ఆడపిల్లలనే పెళ్లి చేసుకునేటట్టు చేస్తున్నారు. లెస్బియన్ స్పిరిట్. మగపిల్లలే హోమో స్పిరిట్. మగపిల్లల్ని నపుంసకులుగా. సాతానుడి పని ప్రారంభించాడు. తిని నిద్రపోతున్న క్రైస్తవ్యం అయితే దయచేసి ఈ పరిచర్యకి, ఈ నడిపింపుకి మీరు సూట్ అవ్వరు. ఆశీర్వాదాలు పొందే సంఘముగా ఉండడం ఇష్టమే, కానీ అది టార్గెట్ కాదు. ఇక్కడ ఆశీర్వాదంగా ఉండడమే టార్గెట్. ఇక్కడ మనం ఆశీర్వాదముగా, అబ్రహాం నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. రెసిడెన్షియల్ జాయిన్ చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న తోటి పిల్లోడు ఎవరో, వాడి స్వభావం ఏమిటి? మీ పిల్లలకున్న ఫ్రెండ్స్కున్న ఆడపిల్లలు ఎవరో, ఆ ఆడపిల్లలు మేము ఇంటికి వచ్చి పడుకుంటాం, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకుంటాం అంటే మీరేం చేస్తున్నారు? మీ ఇంటికి ఎవరిని రానిస్తున్నారు? ఒక కాలంలో అయితే ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చెప్పేవాడు కాదేమో, కానీ ఇప్పుడు వచ్చేసింది ఆ కాలం. ఒక 100 ఏళ్ళకి, ఒక 200 ఏళ్ళకి మనం భూమి మీద దేవుని నీతిని స్థాపించాలంటే ఈ జనరేషన్ పట్టుకోవాలి. ఈయనకంటే చిన్నవాడిని పట్టుకోవాలి, అతనికంటే ఇంకో చిన్నవాడిని పట్టుకోవాలి. అప్పుడు 100, 200, 300, ఒక 4 తరాలని పట్టుకుంటే ఒక్కొక్కడు 60-70 బతికితే 6-70 లెక్కేసుకుంటే అబ్బా ఎంతమంది జనరేషన్ని మనం రెడీ చేసిన అర్థం. మనం బతికుండగా మన ఎదుట ఉన్న ఒక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఇంకొంచెం చిన్నాడు. ప్రయాసపడి ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఆ జనరేషన్ని, ఈ జనరేషన్ కోసం ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన ఉండాలి తెలుసా? నా వైపు చూడండి. ఫరో ఖడ్గానికి దొరకనివ్వకుండా దాచిపెట్టి కాపాడే యొకోబేదు ప్రార్థన చేయగలగాలి. ఇప్పుడున్న సంఘం యొకోబేదు అవ్వకపోతే మోషేలు ఫరో కత్తికి బలైపోతారు. యేసయ్యలు హేరోదు ఖడ్గానికి బలైపోతారు. అతల్య ఖడ్గానికి యోధా వంశం హతమైపోద్ది. యొకోబేదు తన బిడ్డ అయిన మోషేని ఒడిలో పెట్టుకొని ఫరోకి దొరకకుండా, ఫరోకి మోషే శబ్దం, ఏడుపు శబ్దం వినకుండా ప్రార్థన చేస్తుంది. మన తెనాలి దగ్గర కొత్త చిలుమూరు ఐఎఫ్జే విజ్ఞాపన ఉద్యమ ప్రార్థనకి వెళ్ళాను. దేశం కొరకు ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నాను. కొంచెం మోకాళ్ళని బాగా నొప్పులుగా ఉండి బాస్పట్లు వేసుకొని కూర్చున్నా, కాళ్ళు ముడుచుకొని కూర్చున్నా. పాస్టమ్మ గారు అన్నయ్య ఇదిగా అన్నయ్య బిడ్డ అని 8 సంవత్సరాలు 9 సంవత్సరాలతో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి నా వాళ్ళు, నాన్న కాదు నాన్న, ఇయర్స్ గ్యాప్లో పుట్టిన నెలల బిడ్డని తీసుకొచ్చి నా ఒళ్ళో నాకు ఇచ్చారు. ఇవ్వగానే ఒళ్ళో పెట్టుకున్నాను. నేను కూర్చున్నాను కదా కింద, అందుకే ఒళ్ళో పెట్టుకొని నాన్న అన్న. ఈలోపు ఎవరో పిలిచారు పాస్టమ్మ గారిని. ఆ బిడ్డ బయటికి వెళ్ళింది. అప్పుడు ఈ బిడ్డని నేను ఊపుతా ఉన్నాను. 5 నిమిషాలకు వచ్చేసి అడిగింది, అన్నయ్య ఇచ్చేస్తారా అని చేతులు చాపింది. నేను అన్నాను వంటని అన్నాను, వద్దమ్మా వంటని అన్నా. గంటసేపు ఒడిలో పెట్టుకున్నా, గంటసేపు కాళ్ళు ఊపుతున్నాను, చేతులు ఊపుతా, బిడ్డను నిద్రపుచ్చుతున్నాను. నిద్రపోతున్నాడు.
నా గుండెలో వేదన మొదలైంది, నా గుండెలో దుఃఖం మొదలైంది. ప్రపంచంలో ఉన్న చిన్నపిల్లలందరూ నా ఒడిలోకి వచ్చేసారని, ప్రపంచంలో ఉన్న సెకండ్ జనరేషన్ అంతా నా ఒడిలోకి వచ్చేసారు అన్నంత భావన కలిగిపోయి, అయ్యా ఈ ప్రార్థన చేస్తా బతికేస్తాను, నాకు ప్రసంగాలు వద్దయ్యా, నాకు సభలొద్దు, నాకు కోటాలొద్దు, నాకు ఈ తిరుగుడొద్దు, నాకు ఈ తిరుగుడు ఈ కోటాలు నాకు వద్దయ్యా, నేను పిల్లలని నా ఒడిలో పెట్టుకొని ప్రార్థన చేస్తా బతికి చచ్చిపోతాను. ఒక సెకండ్ జనరేషన్ని, నెక్స్ట్ జనరేషన్స్ని నేను ప్రార్థనలు చేసి చచ్చిపోతానయ్యా. నాకు ఈ సేవ ఇష్టంగా ఉందయ్యా, నాకు ఈ సేవ కావాలయ్యా. ఏడుస్తుంటే వాళ్ళ నాన్న ముందు కూర్చున్నాడు. వాళ్ళ నాన్న ఏడవటం మొదలుపెట్టాడు. వాళ్ళు కొడుకున్నాడు కదా ఒడిలో, అందుకని వాళ్ళ నాన్నకి ఏడుపు వచ్చేస్తుంది కదా, ఏడుస్తున్నాడు. ఈలోపు అమ్మాయి వచ్చి చూసి, అన్నయ్య ఒళ్ళో ఉన్నాడు, అన్నయ్య ప్రార్థన చేస్తున్నాడులే, అమ్మయ్య నా కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోయింది ఆ పిల్ల. తర్వాత పాస్టర్లు కొందరు చూసి ఏడవటం మొదలుపెట్టారు. వెంటనే నా మదిలోనికి యొకోబేదుని తీసుకొచ్చాడు దేవుడు. యొకోబేదు అనకూడదు, యొకోబేదు మోషేని ఫరో కత్తికి దొరకకుండా కాపాడిందిగా. అలా యొకోబేదు సంఘ వడిలో నేటి మోషేలు ఉండాలి. ఫరో దగ్గరికి రాలేపాడు 3 నెలలు. చప్పట్లు కొట్టండి. 3 నెలలు. హల్లెలూయా. ఒక దేశపు రాజు అధికారి దగ్గరికి రాలేకపోయాడు, ముట్టలేకపోయాడు. ఫరో మోషేని కనుగొనలేకపోయాడు. అట్లా కాపాడింది. నేటి సంఘ యొకోబేదు ఏం చేస్తుంది? అసలు నేటి సంఘం యొకోబేదేనా? మోషేలని కాపాడి యొకోబేదేనా? సుఖపడుతుందా నేటి యొకోబేదు? సుఖపడుతుందా? స్టైల్గా తయారవుతుందా? దేవుని కృప మీ మీదకు దిగి వచ్చునుగాక. ఇక 3 నెలల తర్వాత దాచలేకంట యొకోబేదు మోషే మరణించకుండా, ఎంత దూరం ప్రయాణం చేసినా నీటిలో మునిగిపోకుండా మహత్తరమైన ప్రణాళిక చేసి జమ్ము పెట్టి చేసింది. జమ్ము పెట్టి చేసే యొకోబేదులు కావాలి. జమ్ము పెట్టే. అవును, స్కూల్కి పంపించవా? నైల్ నదిలో వదలవా? స్కూల్కి పంపించాలా? మరి పంపించవేంటి? స్కూల్కి కాలేజీకి పంపించాలా? మరి నైలు నదిలో వదిలినప్పుడు, నైల్ నదిలో మొసళ్ళు ఉంటాయని చరిత్ర ఉంది. నైల్ నది చాలా ప్రమాదకరమైందని చరిత్ర ఉంది. మరి ఆ నైల్ నదిలో కాపాడబడాలి అంటే నైలు నది మీదకు రాకుండా ఉండే జమ్ము పెట్టి చేసిన యొకోబేదు ఆలోచన కలిగిన సంఘమేది. ఏది? సంఘ ఒడిలో భావితరాలు. ఏరి సంఘ ఒడిలో భావితరాలు. సంఘ ఒడిలో భావితరాలు పెట్టుకోకుండా ఫర్ వాట్ పర్పస్ సంఘం? చర్చ్ ఎందుకు? అలాగైతే మూసేద్దాం ఈ సంఘాన్ని, అక్కర్లేదు. కార్ డ్రైవింగ్ చేసుకొని బతుకుతా, హోటల్లో కప్పులు కడుక్కొని బతుకుతా, నాకొద్దు సేవ. ఒకవేళ బతకటానికి బతుకు తెరువుకైతే ఐ డోంట్ వాంట్ మినిస్ట్రీ ఎట్ ఆల్. ఐ కెన్ సర్వైవ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ విత్ సమ్ టాలెంట్స్. కొన్ని ఉన్నాయి టాలెంట్లు, బతికేయగలను. నాకొద్దు. సంఘం భావితరాలని ఒడిలో పెట్టుకోలేకపోతే
జమ్ము పెట్టే అంటే స్కూల్కి వెళ్ళినా పిల్లోడు పాడవకూడదు, కాలేజీకి వెళ్ళినా పాడవకూడదు, కూతురు పాడవకూడదు. మోషే కాస్త పెద్దవాడయ్యేదాకా, పూర్తి పెద్దవాడు కాదు, కాస్త పెద్దవాడయ్యేదాకా యొకెబేదు దాది అయ్యింది. తల్లులు దాది అవ్వాలి. దాది అంటే అర్థం తెలుసా? అమ్మో ఈ పిల్లోడు కోసం నేను లెక్క చెప్పాలి, అమ్మో మా యజమానురాలు అడిగిద్ది. నిన్నెవరు అడుగుతారు? నిన్నెవరు అడగరు కాబట్టి తిని పడుకుంటావు. నువ్వెవరికైనా లెక్క చెప్పాలి నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం అనే ఆలోచన ఉంటే నువ్వు చాలా జాగ్రత్తగా పెంచుతావు. అడిగేవాళ్ళు లేరుగా. భర్త అడిగాడు అనుకో, మరి నువ్వు పెంచవచ్చుగా. భార్య అడిగిందను, మరి నువ్వు పెంచవచ్చుగా. సాకులు చెప్పుకొని గొడవలు ఆడుకుంటున్నారు. సిగ్గుపడండి. నన్ను దేవుడు సిద్ధపరిచి తెచ్చాడు ఈ రోజున, నన్నెవరూ ఆపలేరు. తల్లులు దాది అంటే ఏంటో తెలుసా? లెక్కప్ప చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డ కోసం లెక్కప్ప చెప్పాలనే భయం లేని తల్లులు ఎందుకు అన్నారు పిల్లల్ని? ఐఎమ్ సారీ, క్షమించండి 100 సార్లు క్షమించండి. ఇట్లాంటి ప్రసంగాలకి సంఘం పెరిగిద్దా? పర్వాలా, నాణ్యమైన గింజలు 4 అయినా తీసుకొని వెళ్దాం పరలోకానికి. నాణ్యమైన గింజలు 4 వెళ్దాం పరలోకానికి వెళ్ళి. హల్లెలూయా. ఒక్కరిని కూడా మిస్ చేసుకోకుండా వెళ్ళి నిలబడదాం దేవుని ఎదుట. ఆ రోజున మీరే మా అతిశయ కిరీటం అవుతారు. మీరే అప్పుడు పీటర్కి బహుమానం ఇస్తాడు. బళ్ళ నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. పెంచుకునే ఉద్దేశాలు లేవు. అందలం ఎక్కి గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న సేవకులు ఉన్నారు, కానీ మాకు అక్కర్లేదు. పచ్చడితో, చారుతో, పప్పుతో తిని ఆయన అప్పగించిన పని చేసి వెళ్ళిపోవటానికి సిద్ధం. అక్కర్లేదు. ఎంతకాలం ఆ కాలువ పక్కనే ఉంటావు? ఏదో ఆ కాలువ పక్కన చేర్చా అలా ఎట్లుంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి అక్కడి నుంచి అని అన్నారు పెద్దోళ్ళే, పాస్టర్లే. అయినా ఎక్కడి నుంచి తేను 10 కోట్లు? ఎక్కడి నుంచి తేను? మరి మీరైనా ఎంతనిస్తారు? ఎన్ని కోట్లని ఇచ్చేస్తారు? పోనీ ఎవరున్నారు కోటీశ్వర్లు సంఘంలో? అందరూ రెక్కాడితే కానీ డొక్కాడని సంఘాలు, కష్టపడే సంఘాలు, కష్టపడే బిడ్డలు. పర్లేదు, ఏ రోజుకు దేవుడు ఇస్తాడో ఆ రోజే కొనుక్కుందాం. ఆ రోజే విశాలమైన మందిరంలో విజయవాడలో ఆరాధన చేద్దాం. విజయవాడలో ఆరాధన చేద్దాం. విశాల మందిరంలో టైం వస్తుంది. కంచికి జర్లకు చూపాడుగా కృప, విజయవాడకు కూడా చూపుతాడు. చేద్దాం. హల్లెలూయా. దాదీగా అంటే లెక్క అప్ప చెప్పవలసిన తల్లిగా. భావితరాల కొరకు లెక్కప్ప చెప్పేది కాదా సంఘం? మరి ఆ సంఘ తల్లి ఒడిలో ఏమున్నది? సంఘ తల్లి ఒడిలో భావితరాలు ఏవి? నీతిని స్థాపించటం. కూర్చో కాళ్ళు నొప్పులు అత్తయ్యడికి. నీతిని స్థాపించటం ఏది? పరిశుద్ధతని, ప్రార్థనని, వాక్య ధ్యానాన్ని, స్తుతి ఆరాధనల్ని. మనకి ఎన్ని టార్గెట్లు ఉన్నాయి నాన్న? యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, మనం పిల్లలుగా మన యొక్క తలంపులు ఎట్లుండాలా, మన మైండ్ సెట్ ఎట్లుండాలా, మన ఆలోచన ఎట్లుండాలి అని పిల్లలుగా. ఒకరికి దర్శనం వచ్చింది ఎనోష్ గురించి. నేను ఎనోష్కి చెప్పలేదు. అది సిలిగురి నేపాల్ ప్రాంతం దగ్గర వీడు మిషనరీగా వెళ్ళినట్టుగా ఒకరికి దర్శనం వచ్చింది సంఘంలో. ఏనా చెప్పావా?
నీకు చెప్పాను ఇది నేను చెప్పలా, ఎందుకంటే ఆడికి ఇంకా సిద్ధపట్టు లేదు, ఆడికి ఇంకా తయారవ్వలేదు. ఆడికి చెప్పాను అనుకో, ఒకవేళ అమ్మ నేను మిషనరీనా, ఆడికి ఇంకెక్కడ ఇది వచ్చేద్దా అని చెప్పి చెప్పలేదు నేను ఆడికి. ఒక మిషనరీ. మరి ఇప్పుడు మిషనరీకి వెళ్తే ఎవడు ఉంటాడు వండుకోవద్దా, ఎవడు పొయ్యాడు పెట్టుకోవద్దా? మిషనరీ అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి? ఈ కాలువ పక్కన ఇక్కడ ఈ గదిలో నేను ఒక్కడిని బతకలా, కమోడే లేని బాత్రూంలో 2-3 సంవత్సరాలు బతకలా. కమోడ్ లేని బాత్రూంలో, కమోడే లేదు, ఇంత రంధ్రం, అదే నా బాత్రూమ్, బతకలా. నాన్న ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? మా నాన్న రైల్వే ఉద్యోగస్తుడు కాదా, మాకు ఇల్లు లేదా? ఆహా, స్థాయి నుంచి, ఒక స్థితి నుంచి దేవుడు స్థాయికి తెస్తాడు. అవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదమ్మా, ఆంటీ గారు తెలుసు, ఆంటీ వాళ్ళకి చాలామంది తెలుసు. ఈరోజు పీటర్ తెల్లబట్టలు వేసుకోగానే చక్కగా స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా కనపడుతున్నాడు అనుకుంటున్నారు ఏంటి? ఏ స్థితి నుంచి, అన్ని స్థితుల నుంచి. సైకిల్ దొక్కల వారం 2008 దాకా 9 దాకా 2008 జూలైన మనం బైక్ కొన్నాం. అప్పటిదాకా సైకిల్ మినిస్ట్రీ కాదు ఇది. ఒక్కొక్కడు బైకులు, అందరు బైకులు ఆడటం, అక్క కొంచెం బైక్ ఇవ్వా, అక్క కొంచెం బైక్ ఇవ్వా, అక్క కొంచెం బైక్ ఇవ్వా. అసలు సైకిల్ నేర్చుకుంటే, సైకిల్ నుంచి అంటే నేను సేవకు వచ్చినప్పుడు సైకిల్తో మొదలు పెట్టానని సాక్ష్యం చెప్పరు మీరు. ఎందుకంటే బైక్ డబ్బులు అడిగారు, డబ్బులు కాదు, తాళాలు అడిగారుగా, ఆ తాళాలు నేను చిన్నప్పటి నుంచి నేను సేవకు వచ్చిన బైక్ ఏందిరా సాక్ష్యం? సైకిల్ నుంచి నేను చెప్తున్నా, సైకిల్ నుంచి. టీకే సైకిల్ షాప్, వాళ్ళదే ఇల్లు, ఇది కొన్నది కూడా వాళ్ళదే ఇల్లు, 2 ఇల్లులు వాళ్ళవి. టీకే సైకిల్ షాప్ వాళ్ళ దగ్గరే కొన్నాం, 60,000కో 70,000కో. ఏరి లెక్క అప్ప చెప్పాలనే భయముతో భయముతో ఒక భావితరాలని పెంచే యోకెబేదు సంఘం ఏది? యోకెబేదు సంఘం ఏది? యోకెబేదు సంఘం ఏది? నీతిని స్థాపిస్తే ఒక 4 జనరేషన్స్లో ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, కన్నీళ్లతో, ప్రకటించుటతో, జాగ్రత్తగా పెంచటంతో. ఆ బిడ్డ అలాగే గంటసేపు ఒడిలో ఉన్నాడు. వెంటనే ఒడిలో పెట్టుకొని ప్రార్థించుచున్న తల్లిలాగా సంఘం ఉండాలని. 2, పాలిచ్చుచున్న ఆహారం పెట్టి పాలిచ్చి పెంచుచున్న తల్లిగా ఉండాలని సంఘం. 3, సేవకు సిద్ధపరిచి పంపుతున్న తల్లిగా ఉండాలని సంఘం. 3 ఆలోచనలు నాకు వచ్చినాయి. ప్రార్థనలు అయిన తర్వాత వాక్యం చెప్తాం. వాక్యంలో చెప్పాను, ఈ బిడ్డ ఇక్కడికి రాగానే నా ఒళ్ళోకి నాకు ఇంత భారం వచ్చేసింది, నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. నెక్స్ట్ జనరేషన్లన్నీ నా ఒళ్ళోకి ప్రభు తెచ్చేశాడా, నేను నా బాధ్యత ఇది నా బాధ్యత అని నాకు భారం అయిపోయింది, నా గుండెల్లో బరువు ఎక్కిపోయింది. అమ్మో, ఇంత బాధ్యత నా మీద పెట్టేశాడు దేవుడు, నేను దీన్ని భరించాలి, నేను చెయ్యాలి ఎలాగైనా అని నాకు వచ్చేసింది. అయితే నాకు ఈ 3 అనుభవాలు దేవుడు చెప్పాడు. ఒడిలో పెట్టుకొని ప్రార్థించుచున్నా ఓ తల్లి సంఘం, మరొక తల్లి పాలిచ్చి పెంచుతున్న తల్లి, మరో తల్లి పరిచర్యకి పంపుతున్న తల్లి. ఈ 3 బొమ్మలు వేస్తే ఎంత బాగుండు అని అన్న. వాక్యం అయ్యేలోపు ఒక పాస్టర్ గారు దాన్ని రెడీ చేశారు. ఇప్పుడు అంతా వచ్చిందిగా, ఏఐ టక్ 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 టైప్ చేశాడు, ఫోటో వచ్చేసింది. ఆ ఫోటో సుధీర్ స్టేటస్లో చూసారా? కొంతమంది స్టేటస్ పెట్టావు నాన్న, స్టేటస్లో చూసారా? చూడలేదనుకుంటా. గ్రూప్లో పెట్టినానా, గ్రూప్లో పెట్టే ఇప్పుడు పెట్టే గ్రూప్లో పెడతారు చూడండి. అది దేవుడు స్వయంగా, పరిశుద్ధాత్ముడు నాకు ఆ తెనాలి యోహాన్ అనే పాస్టర్ గారి బిడ్డను నేను ఒడిలో పెట్టుకునగా నాకు వచ్చినటువంటి ఆలోచనలు అవి. అర్జెంటుగా ఇప్పుడు మనం జనరేషన్స్ని మన ఒడిలోకి తీసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ అది, మన బాధ్యత అది.
నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది తల్లులు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. అర్ధరాత్రి లేచి ప్రార్థన చెయ్యండి అంటే అర్ధరాత్రి లేచి పిల్లల కోసం ప్రార్థించే యొకెబేదు తల్లులు కావాలి. ఏరి యొకెబేదు లాంటి తల్లులు నైలు నదిలో వదిలినా సరే పిల్లోడు హాని పొందకుండా ఉండే జమ్ము పెట్టి తయారు చేసే తల్లులు కావాలి. దానికి కీలు పుయ్యాలి. పిల్లలకు లోకం అంటకుండా పాపం అంటకుండా ఉండేటట్లుగా పెంచే తల్లులు కావాలి. అసలు ఒక్క లైఫ్కి ఇలాగే కదా మదర్ తెరీసాతో దేవుడు మాట్లాడుంటాడు. ఇలాగే మాట్లాడుంటాడు మదర్ తెరీసా. ప్రపంచములో కుష్ఠరోగులు నేను బతికుండగా ఎవరు నశించిపోవడానికి వీలు లేదు మాట్లాడుంటాడు. సమర్పించేసుకుంది అంతే. ఈరోజు ఎంతమంది మదర్లను తయారు చేసింది. కుష్ఠరోగులు రోడ్ల మీద కనపడరు, హాయిగా వాళ్ళ కట్లిప్పి కట్టే కొన్ని సంస్థల్ని దేవుడు పుట్టించేశాడు. కేవలం ఒక్క తల్లి తీర్మానం. ఆ తల్లి నువ్వు ఎందుకు అవ్వకూడదు? హల్లెలూయా. కొందరిని ఏమైనా ఇలాంటి కార్యాల కోసం ఎన్నుకుంటున్నాడేమో ఆలోచించుకోండి. సమాజ శ్రేయస్సు కోసం నీ లైఫ్ను త్యాగం చేసేవాళ్ళు ఉన్నారా? వాస్తవానికి పిల్లలు కన్న తల్లి మదర్ తెరీసా కాదే. సర్వ ప్రపంచం పిలిచింది తల్లివమ్మ నువ్వు అని. చాలామంది కని తల్లులు అవుదాం అనుకుంటున్నారు. మా తల్లులే కనకుండానే తల్లి. సమాజం పిలుస్తుంది తల్లి తల్లి తల్లి. మదర్ తెరీసా మదర్ మదర్. అమ్మో నువ్వు అమ్మవమ్మ. ఒక కుష్ఠరోగి అంటాడు మా అమ్మవమ్మ. మా నన్ను కన్నా అమ్మ అమ్మ కాదమ్మ నువ్వు అమ్మవే. హల్లెలూయా. ఇలాంటి సంస్థలని స్థాపిస్తే మన గౌరవ నాయకులు, మన ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఇలాంటి సంస్థల మీద ఎంక్వైరీ పెట్టి తీసేయాలని చట్టం బిల్లు చేయాలని చూస్తున్నారు. FCRA బిల్లు. ఇంత కష్టపడి పాప మదర్ తెరీసా కొన్ని చోట్ల స్థలాలు కొన్ని స్థాపించి కుష్ఠరోగులు వెళ్ళి కొంచెం అక్కడ కడుగుతారు, మీ కాళ్ళు కడుగుతారు, అన్నం పెడతారు, అక్కడ ఉండండి అని చెప్పి సంస్థలు కడితే ఎంక్వైరీ చేస్తారంట. వేయండి. వేసి భారతదేశ ప్రభుత్వం సీజ్ చేస్తారంట. చేసేయండి. కుష్ఠరోగులు రోడ్డు మీదకి వస్తారు, అనాథులు రోడ్డు మీద పడతారు, తిండి లేకుండా అయిపోద్ది భారతదేశం. మేము ఇలా చేసేవరకే ఓట్లేస్తామండి అంటదారు ఒక బ్యాచ్. ఆల్రెడీ ముస్లిం సహోదరుల హక్కులు తీసేశారు. వక్ఫ్ బోర్డు మార్చేశారు. ఇప్పటికే ముస్లిం సహోదరుల యొక్క మసీదుల మీద స్థలాల మీద వారికి ఇప్పుడు హక్కులు పూర్తిగా లేవు. మీకు తెలుసా సంగతి? భారతదేశంలో చట్టం పాస్ అయింది, వక్ఫ్ బిల్ మారింది, చట్టం మారింది. అందులో ఒక హైందవ సహోదరుణ్ణి, ఒక కామన్ మ్యాన్ని, ఒక ముస్లింని పెట్టి చట్టం చేశారు. తెలుసు కదమ్మా. నెక్స్ట్ క్రిస్టియానిటీ. నువ్వు తింటా అసలు నాకే ఏం జరుగుతుంది బయట. రేపొద్దున కొట్టులోకి వెళ్ళినప్పుడు 25 కేజీలు మూట ఇవ్వమంటే ఏవో 1 కేజీ వేస్తాం అని అన్నప్పుడు తెలిసి అప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థన అంటావు. కానీ అప్పుడు నీకు ప్రార్థన అవ్వదు, అలవాటు అవ్వదు. ఎందుకంటే అప్పటికప్పుడు చేసే ప్రార్థన కుదరదు. ముందు నుంచే వాడుకుంటేనే చేయగలవు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు తెగ ప్రార్థన పరులు అయిపోదాం. ఛాన్స్ లేదమ్మా. ఈరోజు సుఖపడుతున్న వారులారా యొకెబేదులాగా మారండి. యొకెబేదు సంఘం, యొకెబేదు సంఘం, యొకెబేదు సంఘం సమర్పించుకోండి. అయ్యా ఒక 200 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 2-3 తరాల కోసం నేను ప్రార్థన చేసి వారిని పెంచి ప్రకటించి చచ్చిపోతా. ఒక అనాథాశ్రమం పెట్టండి. ఎవరైనా ఒక అనాథాశ్రమం పెట్టండి. ఒక అనాథాశ్రమం పెట్టండి. పెట్టి 4 పిల్లలను తండి. వారిలో నీతిని స్థాపించండి. నా ఆస్తి నా కొడుకు ఉండొద్దా? నా ఇల్లు నా పిల్లలకు ఉండొద్దా? ఆడు తాగి తందనాలు ఆడి నాశనం చెయ్యొద్దా?
ఆస్తిని ఎవరికి సమకూరుస్తున్నాం మనం? ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టండి, వృద్ధుల్ని ఒక ఇల్లు పెట్టి అద్దె కట్టి అక్కడ సరుకులేసి అక్కడ వాళ్ళని వండుకొని తినమంటాం, లేకపోతే భోజనం సప్లై చేసి ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టండి. బతకలేరు, చేయలేరా? ఏం చేత? క్రైస్తవ్యం అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిస్టియానిటీ? వాట్ ఈస్ క్రిస్టియానిటీ? యేసయ్య అంటే ఎవరో? నీ అప్పులు, నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ వ్యాధుల్ని పోగొట్టేవాడిగా వాడుకుంటున్నారు యేసయ్యని. యేసయ్య అంటే ఎవరో తెలుసా? ఆయనను నమ్మితే, ఆయన గనక హృదయంలోకి వస్తే వారు లోకమునకు వెలుగైపోతారు, లోకానికి ఉప్పు అయిపోతారు. లోకానికి ఉప్పు, లోకానికి వెలుగుగా మార్చేది యేసయ్య.